హాయ్ హలో అండి. ఇవాళ వాషింగ్ మిషన్ క్లీనింగ్ గురించి తెలుసుకుందామండి. టబ్ క్లీనింగ్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు ఆల్రెడీ ఆ రోజు ఇన్స్టాల్ చేసిన వాళ్ళు చెప్పిన విషయాలు మీతో షేర్ చేస్తున్నానండి. ఇది మాది శాంసంగ్ వాషింగ్ మిషన్ అండి. పై 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 డోర్ తీసుకున్నామండి. కింద డోర్ తీసుకుంటే చిన్న పిల్లలు ఉన్నారని ఈ విధంగా అప్పర్ టాప్ తీసుకున్నామండి. శాంసంగ్ది ఇది 8 kgs వెయిట్ వరకు మోస్తుందండి. ఈ టబ్ క్లీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 6 monthsకి ఒకసారి టబ్ క్లీనింగ్ ఖచ్చితంగా చేయాలి. ముందుగా మనం ఏం చేద్దామంటే లిక్విడ్ తీసుకుంటున్నానండి. ఎప్పుడైనా సరే మనం వాషింగ్ మిషన్లో సర్ఫ్ అస్సలు వాడొద్దంటండి. సర్ఫ్ వాడడం వల్లనే వాషింగ్ మిషన్ అనేది పాడవుతుందంట. అందుకనే నేను సర్ఫ్ లిక్విడ్ వేసానండి. 2 క్యాప్స్ లిక్విడ్ వేసేసి మనము డోర్ క్లోజ్ చేసేసి ఇక్కడ మనం ఆన్ బటన్ ఉంది కదా, ఇక్కడ ఆన్ చేసేసి మనం ఎక్కువ టబ్ క్లీనింగ్ అన్న ఆప్షన్ ఉంటుందండి. ఇందులో చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఆన్ చేశాను చూడండి. ఇక్కడ ఎక్కువ టబ్ క్లీనింగ్ నా దగ్గర లాస్ట్లో ఉంది. ఆ మధ్యలో బటన్ నొక్కుతూ ఉంటే కిందికి వస్తుంది. తెలియని వాళ్ళకి వస్తామండి, తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అలాగే చూడండి, ఇక్కడ ఎక్కువ టబ్ క్లీనింగ్ అని ఉన్నది చూడండి ఆప్షన్. ఇది క్లిక్ చేశాను. 1 hour 49 minutes వస్తుందంటండి. అయితే మనం వాటర్ ఆన్ చేసేస్తే ఆ టబ్ క్లీనింగ్ అనేది అదంతా అదే జరుగుతుందండి. 1 hour దాన్ని అలా వదిలేసేయాలండి. ఈ టబ్ క్లీనింగ్ అనేది చేయడం వల్ల మొత్తం అక్కడ ఉన్న డస్ట్ అన్నదంతా పోతుందండి. ఒకవేళ టబ్ క్లీనింగ్ మనం చేయకపోతే మన బట్టలు మనం వాష్ చేసినప్పుడు మనకి బట్టలకు డస్ట్ అనేది వస్తుందండి. అది ఎందుకు వస్తుందో అని అనుకుంటాం మనం, కానీ ఆ టబ్ క్లీనింగ్ చేయకపోవడం వల్ల అలా వస్తుందంట అండి. ఖచ్చితంగా 6 monthsకి ఒకసారైనా చేసుకోవాలంట అండి. మా వాషింగ్ మిషన్ తీసుకొని ఇప్పుడు 2 years కంప్లీట్ అయిందండి. 3rd year స్టార్ట్ అవుతుంది. అయితే మేము మాత్రం ఇప్పుడు ఆయన చెప్పిన విధంగానే చేస్తాను నేను ఎప్పుడైతే సరే. ఇన్స్టాల్ చేసిన వాళ్ళు చెప్పిన విధంగా చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఎక్కువ టబ్ క్లీనింగ్ అని బట్టలకి ఏ బట్టలకి ఎలా వేయాలి ఏంటి అనేది మనం ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలండి. ఖచ్చితంగా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాషింగ్ మిషన్లో బట్టలు తెల్లగా కావని చాలామంది వాషింగ్ మిషన్ని వాడరండి. కానీ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం చేసే మిస్టేక్ సర్ఫ్ వేయడం అండి. సర్ఫ్ వేయడం వల్ల వాషింగ్ మిషన్ మొత్తం పాడైపోతుందండి. అందుకే సర్ఫ్ అనేది అస్సలు వేయకూడదండి. అలాగే ఈ సైడ్లో కూడా ఇది ఒక బాక్స్ ఉంటుందండి. దీన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత డస్ట్ పట్టింది. ఈ వీడియో షూట్ చేయాలని నేను ముందు నుంచి డస్ట్ క్లీన్ చేయకుండా మీకు చూపిస్తున్నాను. క్లీన్ చేసినాక మళ్ళీ చూపిస్తాను నేను. ఇది సపరేట్గా మనం తీసి బ్రష్తో క్లీన్ చేయాలి. చూడండి, ఇది అనేది అంతా మళ్ళీ మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే మళ్ళీ ఈ డస్ట్ అనేది అంతా బట్టలకు పట్టుకుంటుంది. చూడండి ఎంత పాడైపోయిందో. ఇప్పుడు దీన్ని మీకు క్లీన్ చేసినాక మళ్ళీ చూపిస్తాను నేను. బ్రష్తో క్లీన్ చేయాలి ఇది. అలాగే మొత్తం టబ్ కూడా అలాగే డస్ట్ పట్టిందంతా పోతుంది మనకి. పై వరకు ఎంత డస్ట్ ఉంది చూడండి, పైన అంతా కూడా డస్ట్ ఉందండి. చూపిస్తాను మీకు చేయి పెట్టి. చూడండి, ఇదంతా క్లీన్ చేయడం వల్ల మొత్తం క్లీన్ అయిపోతుంది మనకి. ఎంత డస్ట్ ఉన్నా కూడా వైట్ కలర్లో మొత్తం క్లీన్ అవుతుంది. మనము ఒక చిన్న వస్తువు కొన్నా కొద్ది రోజులు ఉండాలంటే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదండి. అలాంటిది ఇన్ని వేలు పెట్టి మనం వాషింగ్ మిషన్ తీసుకుంటాం కదా, దాని గురించి మనం జాగ్రత్తగా తీసుకోవాలండి. చూడండి, నేను క్లీన్ చేశాను, మీకు మళ్ళీ చూపిస్తున్నాను. బ్రష్ చేసి మొత్తం క్లీన్ చేశాను. మొత్తం నీట్ అయిపోయింది, డస్ట్ అంతా పోయింది. తర్వాతకి ఇది మనం అందులో పెట్టుకోవచ్చు. అప్పుడప్పుడు అది తీసి మనం అలా క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టాలి. లోపల బయట అంతా చూపిస్తున్నాను మీకు. ఎంత డస్ట్ ఉండేది అది మొత్తం ఎంత క్లీన్ అయిపోయింది చూడండి మీరు. నీట్గా అయిపోయింది. ఈ విధంగా క్లీన్ చేసి మళ్ళీ పెట్టేశానండి దీని తర్వాత. వాషింగ్ మిషన్లో బట్టలు ఎప్పుడైనా కానీ చిన్న టిప్ అండి, తెల్లగా అవ్వవు కాబట్టి మనం ఫస్టే ఒక 1/2 hour బిఫోర్ వేడి నీళ్ళు వేసి బట్టలు అనేది నానబెట్టి పెడితే ఆ మురికి అనేది పోతుందండి. ఖచ్చితంగా మనం వేడి నీళ్ళలో నానబెట్టి ఎక్కడైతే మురికి ఉందో అక్కడ కొద్ది చేతితో నలిపితే ఇంకా మంచిదండి. నలిపి వేస్తే ఇది చూడండి ఎంత బాగా అయింది. మీకు 1 hour అయినాక మళ్ళీ నేను వీడియో షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా అక్కడ లైట్ కొంచెం లేదండి, లైట్ పోయింది, అందుకే మీకు కొంచెం చీకటిగా కనిపిస్తుంది. బట్ టబ్ మాత్రం చాలా బాగా క్లీన్ అయింది. ఇదేంటంటే మీకు చూపించాలని చేస్తున్నాను వీడియో. ఈ విధంగా మనం అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. పైన ఉన్న దాన్ని బట్టి మనకి అయిపోయాక మనకి సౌండ్ వస్తుంది, ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనం క్లీనింగ్ పెట్టుకుంటే ఎన్ని ఇయర్స్ అయినా పాడవండి ఏవైనా సరే. ఇది మనకి వైఫై కనెక్షన్ కూడా ఉందంటండి. నేను ఎప్పుడైతే తిప్పి పెట్టలేదు. ఇది మనకి వారంటీ ఉందండి. చూడండి, స్టార్స్ అవన్నీ ఇచ్చారు. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. బాగుంది, మాకు మంచిగా ఉందండి. మీకు షేర్ చేస్తున్నానండి. నేను ఈ విధంగా చేశాను. అయితే ఈరోజు చేస్తున్నాను, అందుకే ఈ వీడియో తీసి మీకు పెడుతున్నానండి. ఎందుకంటే మనకి వాషింగ్ మిషన్ గురించి తెలియని వాళ్ళకి చాలా భయము, అపోహలు ఉంటాయి. ఈ విధంగా అన్నీ చేస్తే మనం కనుక చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి టబ్బు మాత్రం చాలా క్లీన్ అయింది. పైనుంచి గ్లాస్లో నుంచి కూడా చూపిస్తున్నాను ఎంత నీట్గా ఉంది చూడండి.